సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణు అణువున కలకలం భానుదయ. ఒరే ఎంతసేపు అలా బయట కూర్చుంటావు? టిఫిన్ చేసి వెళ్ళరా వచ్చి. అమ్మ ఎప్పుడు తిన్నావా ఎలా ఉన్నావా అని అడుగుతుంది, కానీ నాన్న మాత్రం చదువు పని బాధ్యతల గురించే మాట్లాడతాడు. ఆయనకి బతకడం రాదు, బతికించడం కూడా రాదు. ఏంటి డౌటా మీకు కూడా? మా నాన్న ఇప్పుడే లోపలికి వెళ్ళాడు మార్కెట్ నుంచి వచ్చి. ఏం మాట్లాడతారో మీరే చూడండి. ఖర్చులు బాగా పెరిగిపోయినాయి, కొంచెం చూసి జాగ్రత్తగా వాడండి. ఓ వేస్ట్గా ఖర్చు చేయకండి. రే ఎంతసేపు ఫోన్ అయినా చదువుకునేది ఏదైనా ఉందా? వేతవ్వ చెప్పానుగా, ఇంక ఈయన అస్సలు మారడు. డాడీ డైరీ ఇక్కడ ఉందేంటి? ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. స్కూల్ రిసిప్ట్లు, కాలేజ్ రిసిప్ట్లు, ఇవన్నీ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. ఏంటో ఈయన. ఈ నెల నాకు ఒక కొత్త షర్ట్ కొనుక్కోవాలనుకున్నా, కానీ నా కొడుకు ఫీజు ముందు నాకు అది అవసరం అనిపించలేదు. నాకు కూడా మీ అమ్మలాగే నీతో ప్రేమగా మాట్లాడాలనిపించిన, గారాబం వల్ల నువ్వెక్కడ పాడైపోతావేమో అని కఠినంగా ఉంటానురా. సారీ జన్మలకు ప్రేమనిచ్చిన నాన్నకు నాన్నకు ప్రేమతో ఈ పాటతో. రే ఏం చేస్తున్నావు? వస్తున్నా. నాన్నకి ఏదన్నా కొనుక్కోవడం రాదు, డబ్బులు ఖర్చు పెట్టడం రాదు, బతకడం రాదు అని తిట్టుకుంటాం, కానీ ఆయన సగటు కళలన్నీ బడ్జెట్ బుక్ దగ్గర ఆగిపోతాయని మాత్రం కొంతమందికే తెలుసు. అలాంటి నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే ఒక్కరోజు కాదండోయ్, ఆయన మన కోసం కష్టపడే ప్రతిరోజు ఫాదర్స్ డే కిందే లెక్క. అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్న.